పంజాబ్లోని అమృత్సర్లో కాల్పులు కలకలం రేపాయి. ప్రఖ్యాత స్వర్ణ దేవాలయంలో పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి శిరోమణి అకాలీదళ్ పార్టీ నేత సుఖ్బీర్ సింగ్ బాదల్పై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులకు పాల్పడ్డాడు. ఆయన సేవాదార్గా శిక్ష అనుభవిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. శిక్షలో భాగంగా స్వర్ణ దేవాలయ ప్రవేశ ద్వారం వద్ద సుఖ్బీర్ చక్రాల కుర్చీపై కూర్చొని సేవాదార్గా ఉండగా ఓ వృద్ధుడు ఆయన సమీపించాడు. కొన్ని అడుగుల దూరంలోనే ఉన్న అతడు ప్యాంట్ జేబులోంచి తుపాకీ తీసి సుఖ్బీర్ పై కాల్పులు జరిపారు. గమనించిన సుఖ్బీర్ వ్యక్తిగత సిబ్బంది వెంటనే వృద్ధుడిని అడ్డుకుని పక్కకు తీసుకెళ్లడంతో ప్రమాదం తప్పింది. భద్రతా సిబ్బంది అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనలో సుఖ్బీర్ కు ఎలాంటి హాని జరగలేదు. నిందితుడిని నరేన్ సింగ్ చౌరాగా గుర్తించారు. అతడు గతంలో బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ అనే ఉగ్రముఠాలో పనిచేసినట్టు పలు ఆంగ్ల మీడియాలో కథనాలు వస్తున్నాయి. 1984లో నరేన్ సింగ్ సరిహద్దులు దాటి పాకిస్తాన్ వెళ్లినట్టు సదరు కథనాలు పేర్కొన్నాయి. పంజాబ్ లోకి అక్రమ ఆయుధాలు తేవడం, పేలుడు పదార్థాల రవాణాలో ఇతడు కీలకంగా వ్యవహరించినట్టు సమాచారం. ఆ తర్వాత కొంతకాలానికి భారత్ తిరిగి వచ్చిన అతన్ని పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్నాళ్ల పాటు జైలు శిక్ష కూడా అనుభవించినట్టు తెలుస్తుంది. శిరోమణి అకాలీదళ్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో సుఖ్బీర్ సింగ్ బాదల్ మతపరమైన తప్పిదాలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. 2007-17 మధ్య కాలంలో పార్టీతో పాటు వారి ప్రభుత్వం రాజకీయంగా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నట్టు అకాల్ తఖ్త్ నిర్ధారించింది. ఈ విషయంలో పార్టీ చీఫ్ సుఖ్బీర్ ను దోషిగా తేల్చింది. సేవకుడిగా అమృత్సర్లోని స్వర్ణ దేవాలయంలో పాత్రలు, బూట్లు శుభ్రం చేయాలని ఆదేశించింది. అంతేకాకుండా శిరోమణి అకాలీదళ్ పార్టీ చీఫ్ గా ఉన్న ఆయన రాజీనామాను ఆమోదించి 6 నెలల్లోగా పార్టీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవాలని సూచించింది. దీంతో ఆయన మంగళవారం నుంచి ఈ శిక్షను అనుభవిస్తున్నారు. చేసిన తప్పులను అంగీకరిస్తున్నట్లు రాసి ఉన్న ఓ చిన్న బోర్డును మెడలో వేసుకుని చేతిలో ఈటను ధరించి సేవాదారుగా పనిచేస్తున్నారు.